హాయ్ అందరికీ నమస్కారం. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ శ్రీ అరుణ బొటిక్ సినీ లేడీస్ టైలర్, నర్సరావుపేట, క్లాత్ మార్కెట్ 168, షాప్ నెంబర్, హెచ్పి పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్, కోడెల శివప్రసాదరావు హాస్పిటల్ ఆపోజిట్, నర్సరావుపేట, క్లాత్ మార్కెట్ 168, షాప్ నెంబర్. అయితే ఇప్పుడు సైజు ఆది బ్లౌజ్తో కటింగ్ అనేది ఎలా చేయాలో మీకు క్లియర్ కట్గా చూపిస్తాను. ఆ నెక్లు కూడా ఏ ప్రాబ్లం లేకుండా బ్యాక్ నెక్కి బ్యాక్, ఫ్రంట్ నెక్కి ఫ్రంట్, షోలర్స్ జారకుండా ఇప్పుడు ఎలా కట్ చేసుకోవాలనే విధానాన్ని మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసిన వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేస్తే నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. నా వీడియోస్, నా ఛానల్ ఫస్ట్ టైం మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్కి ఇంకెన్నో మంచి మంచి వీడియోలు చేసే అవకాశం నాకు వస్తుంది. ఇంకొక 10 మందికి చూసే అవకాశం వాళ్ళకి దక్కుతుంది. ఎన్ని లైకులు ఉన్నాయి, ఎన్ని కామెంట్లు ఉన్నాయి అని చెక్ చేసిన తర్వాతే వీడియో చూస్తున్నారు, నాకు అర్థమైంది. మంచి వీడియో మిస్ అవ్వద్దన్న ఉద్దేశంతో మీకు ఈ విషయం చెప్తున్నాను. చూస్తే మీకు యూజ్ అవుద్ది, లేదంటే లేదంతే. ఫోల్డింగ్ చేసేసి కరెక్ట్గా ఎంత ఉందో అది తీసుకోవాలన్నమాట. 10 ఇంచులు ఉంది, పెద్ద సైజే. నడుము ఎంత ఉందో అంత పెట్టేశాను. ఈ సైజ్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చూపిస్తాను. పది ఇంచులకి 10 ఇంచు అప్లై చేసుకోవాలి. పొడవు ఇది రెగ్యులర్ ప్రొసీజరే, సేమ్ ఎగ్జాక్ట్గా ఎంత ఉందో అంత 1 ఇంచ్ యాడ్ చేసేసుకుంటే 1/2 ఇంచ్ కింద ఖర్చుకి, పైన 1/2 ఇంచ్ ఖర్చుకి పెట్టేసుకొని, మీకు ఏదైనా డౌట్ ఉంటే నా పాత వీడియోలు ఉన్నాయి, దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అన్ని రకాల బోట్ నెక్కులు ఉన్నాయి, కాలర్ నెక్కులు ఉన్నాయి, బ్లౌజెస్ అన్నీ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. పెద్ద సైజు ఉంది, చిన్న సైజు ఉన్నాయి, 2x2 బ్లౌజులు ఉన్నాయి. ఇవి వచ్చేసి మొత్తం 10 బ్లౌజులు అనమాట. 10 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాము. ఇలాగా చెక్ చేసుకోవాలన్నమాట. బ్యాక్ వైపే మనం ఎంత ఉందో చూసుకోండి ఒకసారి. 3.5 ఉంది అనమాట. 3.5 ఉంది స్ట్రైట్గా. అంటే దీంతో సంబంధం లేదు, మీకు ప్రూఫ్ చూపించాలని ఇలా చెప్తున్నాను అనమాట. ఎందుకంటే షోలర్ కొలత ఎలా పెట్టుకోవాలనేది ఎవరికి అంత క్లారిటీ ఉండదు. ఈ నా మెథడ్లో కనుక మీరు ఫాలో అయితే ఎగ్జాక్ట్గా మీరు ఎంత పెట్టుకోవాలనేది క్లియర్గా బ్యాక్ వైపే మనం కొలుచుకోవాలి. 9 ఇంచులు ఉంది. 9 అంటే 18 ఇంచులు చంక రౌండ్. 18 ఇంచులకి మనం 3.5, 18 ఇంచులు ఉంది. షాల్డరు సేమ్ ఎగ్జాక్ట్గా పెట్టేసుకుని 1/2 ఇంచ్ తగ్గించేసుకుంటే సరిపోతుంది అనమాట. పది ఇంచులు కాబట్టి 3.5 పెట్టామన్నమాట. 18 ఇంచులు, 9 ఇంచులు అక్కడికి అప్లై చేసేసుకొని, అక్కడ ఎంత వచ్చిందో 6 ఇంచులు వచ్చింది. 6 ఇంచులు 1/2 ఇంచ్ ఖర్చుతో 6.5కి మనం చంక పొడవు పెట్టేసుకోవాలి. 6 ఇంచులకి పావు తక్కువ 6 వచ్చినట్టుంది. 1/2 ఇంచ్ ఖర్చు అనమాట. అది ఎగ్జాక్ట్గా మనం పెట్టేసుకుంటే చంక ఎంత ఉందో అంత వస్తుంది అనమాట కరెక్ట్గా. 1 ఇంచ్ పెట్టేసి మార్కింగ్ కలిపేయాలి.
ఇలా కలుపుకొని కరెక్ట్గా షేపు వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఒకసారి. 9 ఇంచులకి మనకి చంక రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా సరిపోయిందనమాట. కటింగ్ చేసినా కూడా కొంచెం చూసుకోవాలి. ఒక హాఫ్ ఇంచా మనం కుట్టుకుంటాం కదా, దాని ద్వారా తీసేసే కొలుచుకోవాలి. అక్కడ వరకే కదా మనం కుట్టుకునేది, అందుకోసమని సగానికి మార్క్ వేసేసుకోవాలి. రౌండు ఇలా తీసుకోవాలి మన లెక్క ప్రకారం. నెక్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎలా ఉందో మీకు పెట్టి చూపిస్తానమాట. ఇలా పెట్టేసుకోవాలి. కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఖర్చు మనం కరెక్ట్గా పైన వదిలిపెట్టేసి ఎగ్జాక్ట్గా ఎక్కడ వరకు కుట్టుకుంటామో అంతవరకు పెట్టుకుంటే కరెక్ట్గా వచ్చిందా లేదా, మనం పెట్టిన కొలతకి ఆది జాకెట్కి కరెక్ట్గా సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కనుక మనం కట్ చేసుకుంటే ఏ పొరపాటు లేకుండా సరిపోతుంది అనమాట. నెక్ కూడా ఈ లెక్కకి కొలతకు ఆ కొలత ఇవ్వాలి. ఈ మధ్య కస్టమర్లు ఏం చేస్తున్నారు, తెలివిగా నెక్కలు కొలుచుకొని ఆ నెక్కకి ఈ నెక్కకి ఇది ఎందుకు ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది కానీ అడుగుతున్నారు. వేసుకున్నాక ఫిట్టింగ్ సరిపోద్ది చెక్ చేసుకునే ఓపిక కూడా లేదనమాట. అలా ఉన్నారు. వాళ్ళ కోసం ఇదనమాట. పేసీ పెట్టేవాళ్ళు ఉంటారు కదా, కొంచెం సగం టైలరింగ్ వచ్చిన వాళ్ళు, వాళ్ళకి తెలియని ఆ మైండ్ సెట్లో మాట్లాడుతుంటారు. వాళ్ళకి మనం కరెక్ట్గా లెక్కల ప్రకారం చూపించాలంటే ఎగ్జాక్ట్గా మనం ఎలా ఉందో అలా సెట్ చేసి చూపించాలి. ఓకేనా? బ్యాక్ సరిపోయింది, ఫ్రంట్ సరిపోయింది, నెక్ సరిపోయింది. అలా చెక్ చేసి మనం వాళ్ళకి ప్రూఫ్లతో సహా చూపిస్తే అప్పుడు వాడు సాటిస్ఫాక్షన్ అవుతారు. మన కటింగ్ సెట్ అవుద్ది. వాళ్ళు కొంచెం అతి తెలివి ఉన్నవాళ్ళు ఇలా అడుగుతుంటారు, ఏంటిది నెక్ ఎక్కువ వచ్చింది, షోల్డర్ పెరిగింది ఏంటి, ఇట్లాంటి. అందుకోసమని అక్కడ వరకు మనం కుట్టుకుంటాం కాబట్టి సరిపోతుంది అన్నమాట. కుట్టు అక్కడ వరకు వస్తుంది. బ్యాక్ కటింగ్ అయిపోయింది. ఒక సింగిల్ పొర తీస్తున్నాను, ఎందుకంటే మొత్తం కత్తెర 10 పీసులు తెగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒకటి తీసేసి అన్నీ తర్వాత తీసేస్తాను. నేను ఒకేసారి ఐరన్ చేసుకొని 10 బ్లౌజులు పర్చేసాను అనమాట. 9 మళ్ళీ కట్ చేసినా కూడా చెక్ చేస్తున్నా, ఎందుకంటే మీకు చూపించాలని. నాకు అవసరం లేదు, మీకోసం మీకు క్లియర్గా అర్థం కావాలి. నేర్చుకునే వాళ్ళు ఇబ్బంది పడకూడదు. లెక్క సరిపోయిందా లేదా, ఈ మెథడ్లో కనుక మీరు ఫాలో అయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్, వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ అది బాగుంటే మంద బాగుంటుంది, అది బాగలేకపోయినా మంద బాగుంటుంది అనమాట. వాళ్ళ లెక్కలుగా చూపిస్తాం మనం. ఓకేనా? ప్రాబ్లం ఉండదు, లూజులు టైట్లు అంతే. దానికి ఏదన్నా ఉంటే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఆది బ్లౌజులు ఏదైనా పొరపాటు ఉండి నాది బాగానే ఉంది, ఈ బ్లౌజ్ ప్రకారం కుట్టండి అని చెప్పి తర్వాత ఎలా ఉంది అలా ఉంది అన్న వాళ్ళకి ప్రూఫ్లతో సహా మనం ఎగ్జాక్ట్గా ఇలా స్టిచ్చింగ్ చేసి లూజులు టైట్లు ఉన్న తర్వాత చేసుకోవచ్చు. జాకెట్ ఫిట్టింగ్ అనేది ఎక్కడికి వెళ్ళదు. ఓకేనా? 4 భాగాలు అనమాట. 10 + 10 20. ఓకేనా? 4 భాగాలు, ఇది 2 భాగాలు. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం.
హ్యాండ్స్ 9 ఇంచులు వచ్చింది కాబట్టి వన్ సైడ్ జాయింట్ వచ్చేటట్టుగా ఒక వైపు జరుపుకొని ఎంత వచ్చిందో, ఇది కొంచెం పన్నా తక్కువగా ఉంది, ఎక్కువ జరపాల్సి వస్తుంది, జాయింట్ ఎక్కువ పడుతుంది. దాన్ని బట్టి మనం ప్లాన్ చేద్దాం. ఇంకా ఖర్చు కావాలి కొంచెం లైట్గా, సరిపోతుంది ఇక్కడ. మార్క్ వేసేసుకొని మార్జిన్ ఎంత కావాలో అంత, మొత్తం పైపింగ్ బ్లౌజులు ఇవి. హ్యాండ్ ఎలా ఉందో అలాగా, అంటే ఒక 1 ఇంచ్ పొడవు పెట్టమన్నారు. దానికోసం మనం ఒక మార్కింగ్ వేసుకొని ఎంత కావాలో అంత 1/2 ఇంచ్ పొడవు పెట్టమన్నారు అనుకుంటా. 1/2 ఇంచ్ పెట్టమన్నారు. 1/2 ఇంచ్ పొడవుకి కింద వదిలిపెట్టేసుకున్నాం అనుకో, మనకి ఎలా కావాలో అలా వస్తుంది అన్నమాట. 1/2 ఇంచ్ మార్జిన్ పెట్టేసుకొని హ్యాండ్ ఎక్కడికి వరకు ఉందో, హ్యాండ్ లూజు సంఖలో ఎంత ఉందంతా మనకి 9 ఇంచులు మనం కొలుచుకుందాం. ఇది కరెక్ట్గా వస్తుంది అనమాట. వేళ్ళు పెట్టింది ఇది కరెక్ట్గా. ఈ కొలత నేను అడుగుతాను అనమాట ఎప్పుడు. దండ కొలత అంటే ఇది. దండ కొలత అంటే డౌన్, మనం హ్యాండ్ డౌన్ తీస్తాం కదా, అక్కడ దండ కొలత వస్తుంది సంఖలోకి కరెక్ట్గా. అది తీసుకుంటే నీకు సంఖ రౌండ్ అనేది కరెక్ట్గా రాదు మనం తీసుకున్నప్పుడు. ఈ దండ కొలత ప్రకారం సంఖ రౌండ్ అనేది పెట్టేసుకోవచ్చు. ఈజీ మెథడ్ అనమాట. తొమ్మిది ఇంచులు మార్కింగ్ వేసేసుకొని, చూసారా 16 ఇంచులు కరెక్ట్గా పట్టుకొని ఎంత వచ్చిందో అంత మార్కింగ్ వేసేసుకోవాలి. అది 13 ఇంచులు వచ్చిందనమాట. 13, 16, 18. కటింగ్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది, లూజ్ లేకుండా లైట్ షేప్. భావించడం సరిపోతుంది. తర్వాత కట్ చేస్తాను, ఎందుకంటే జాయింట్ వేయాలి కదా. జాయింట్ ప్రకారం మళ్ళీ ఇప్పుడు కట్ చేస్తే కొంచెం తేడా వస్తుంది అనమాట. జాయింట్ వేసేసిన తర్వాత కట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. అంచులు మన వైపు వేసేసుకొని ఓపెన్స్ క్రాస్ కటింగ్ ఇది
క్రాస్ కటింగ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాను అన్నమాట. ఫ్రంట్ పొడవు ఎంత వచ్చింది, ఎలా తీసుకోవాలి ఏంటనేది మీకు సాగకుండా అలా పెట్టేసుకొని ఫ్రంట్ ఎంత వచ్చినాయో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకేనా, 11 ఇంచులు వచ్చిందనమాట. డాట్ ఎంత వచ్చింది, 1.5 అంటే 2.5 ఇంచులు డాట్ పట్టాలి. మనం అన్నీ కొలుచుకోవాలి. క్రాస్గా పరుచుకొని పదకొండు ఇంచులో పెట్టేసుకొని 11 ఇంచులు వచ్చింది కాబట్టి ఫ్రంట్ పార్ట్ మార్క్ వేసేసుకొని 2 ఇంచులు ఖర్చు ఉండేటట్టుగా పెట్టేసుకోవాలి. 2 ఇంచులు ఉంది కదా ఇది, అందుకోసమని 2 ఇంచులు మనం ఖర్చు పెట్టేసుకుంటున్నాం. స్ట్రైట్గా స్కేల్తో గీసేసుకొని నెక్కి మార్కింగ్ నొక్కేస్తే ఫ్రంట్ మనం కట్ చేసుకునేలాగా ఒక మార్క్ వేసుకొని స్ట్రైట్గా ఇక్కడ ఒక మార్కు, డాట్ కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా తీసేసుకోవాలి. నెక్ ఎలా ఉందో అలాగా యాజ్ టీస్గా అప్లై చేసుకోవాలి. వాళ్ళకి సరిపోయింది కాబట్టి మనం ఏం చేంజెస్ చేయడానికి లేదు. వాళ్ళు ఏదైనా ప్రాబ్లం చెప్తే మనం చేంజెస్ చేసుకోవాలి, లేదా ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ లోపలికి మార్కింగ్ వేస్తున్నా, షోలర్ జారకుండా. హాఫ్ ఇంచ్ మనం హ్యాండ్ వైపు తీసేసుకుంటాం. శంఖకి ఎంత తీసుకుంటామో అంత మార్కింగ్ వేసేసుకొని దాంట్లో కలిపేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. సాగిపోకుండా యాజ్ టీస్గా ఎగ్జాక్ట్గా ఎలా పెట్టాలనేది మీకు క్లియర్గా చూపిస్తాను. సాగకుండా లాగకుండా ఖర్చుకి 1/2 ఇంచ్ ఖర్చుకి పాయింట్ దగ్గర ఆ పొడవు ఎంత ఉందో డాట్ పొడవు అంత పెట్టేసుకొని డాట్ వెడల్పు కూడా ఎంత ఉందో ఇందాక కొలిచాము 2.5 వచ్చేదిలాగా 1/2 ఇంచ్ ఖర్చు అనమాట కింద. అది ఒరిజినల్ ఖర్చు. పట్టీ పొడవు కూడా, ఉక్సులు పట్టీ పొడవు కూడా ఎంత వచ్చిందో ఒక్కసారి చూసుకోవాలి. ఇది ఎంత పొడవు పెట్టాలి,
సరే చూసుకుంటే సరిపోతుంది అనమాట. 4 ఇంచుల వరకు ఉంది, 4.25 దాకా ఉంది. 4.25 ఉంది. 4.25 పెట్టుకుంటే అక్కడ స్ట్రైట్గా పాయింట్కి పొడవుకి స్ట్రైట్గా మార్క్ వేసుకొని చూద్దాం. ఇప్పుడు ఈ పాయింట్కి మనం రెగ్యులర్గా చెక్ చేస్తాం కదా, దానికి దీనికి ఎంత తేడా ఉందో చూద్దాం. 10 ఇంచులు కదా, 10 ఇంచులు అప్లై చేస్తున్నాం. ఓకేనా. 1 ఇంచు మనం డాట్ కోసం, అదే పొడవు కోసం 11 ఇంచులు. దానికి దీనికి 1/2 ఇంచు తేడా వచ్చింది. 1.5 ఇంచు పెడతాం అనమాట మనం ఖర్చుతో కూడా కలిపి. 1/2 ఇంచు తేడా ఉంటే సాగిందనమాట. ఈ 3 ఇంచుల డాటు ఎగ్జాక్ట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు మామూలుగా మనం యూనివర్స్ కొలతలైనా ఇలానే వచ్చింది, ఆది బ్లౌజ్తో కొలిచినా ఇలానే వచ్చింది. ఒక 1/2 ఇంచు 2 పుల్లీలు, ఒక పుల్లీ అనేది అది మామూలే, సరిపోతుంది అనమాట కరెక్ట్గా. మన మెజర్మెంట్స్కి ఈ పట్టి పొడవు ఎంత కావాలో అంత మనం పొడవుకి మార్క్ వేసేసుకొని ఎంత డౌన్ తీసుకోవాలి, ఆ జాకెటే ఫాలో అవుతున్నాం మనం. రెండు ఖర్చుల వార మార్కింగ్ వేస్తున్నాం అనమాట. అక్కడికి మనం తీసేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. 2.25 పెడితే సరిపోతుంది. ఎంత పొడవు ఉందో అంత 1 ఇంచు మనం డాట్ కోసం 1 ఇంచు మనం పెట్టుకుని కరెక్ట్గా చూసుకోవాలన్నమాట. దానికి 1/2 ఇంచు ఖర్చు, డాట్కు 1 ఇంచు, ఒక 1/2 ఇంచు దానికి ఖర్చుకు అనమాట. అది ఎంత ఉందో అంత కొలుచుకోవాలి. కొలుచుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది క్రాస్గా కరెక్ట్గా. ఆది జాకెట్ ఎలా ఉందో అలా మనం కట్ చేస్తున్నాం అనమాట. ఇది ఎలా కొలిచాము, ఎంత ఉందో చూసి 4 ఇంచులు వచ్చింది. ఓకేనా. 4 ఇంచులు మనం అప్లై చేయాలి. 4.25 వచ్చింది, 4 ఇంచులు సరిపోతుంది. తాగింది కొంచెం, 4 ఇంచులకి సరిపోతుంది అన్నమాట. డాట్ పొడవు కొలిచాం కదా ఇందాక, 2.5 వరకు వచ్చింది. అంగుళం పావు అన్నమాట. అంగుళం పావు వచ్చింది కదా. అంగుళం పావు ఇటువైపు కూడా యాడ్ చేసుకుంటే 2.5 వచ్చింది. అది డాట్ పొడవు అనమాట. 4 ఇంచులకి స్ట్రైట్గా మార్క్ వేసుకొని 3 ఇంచులు వచ్చింది అనమాట. 3.5 వచ్చింది. 1/2 ఇంచు ఖర్చు పోను 3 ఇంచులు వస్తుంది. దాన్ని బట్టి మనం చెక్ చేసుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా కొలుచుకొని కట్ చేసేసుకోవటం. సైడ్ కూడా పొడవు ఎంత ఉందో చెక్ చేసేసుకొని ఎంత డౌన్ షేప్ తీయాలనేది మనం అంతవరకు అది పెట్టేసేసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు కుంచేసి పైన మార్క్ వేసేసుకుంటే సరిపోతుంది. 1/2 ఇంచు అక్కడ ఖర్చు, ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు. ప్రతి ఒక్కటి యాజ్ టీస్గా మనం చెక్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి.
స్ట్రైట్గా మార్క్ వేసుకొని ఎంత డాట్ కావాలో మార్క్ వేసిన విధంగా మనం ఎలా కుట్టాలనేది డ్రాయింగ్ వేసేసుకోవాలి. సంఖలోకి ఒక మార్కింగ్ 2 ఇంచెస్ పెడితే సరిపోతుంది. గ్యాప్ సైజును బట్టి మనం విడ్త్ పెంచుకోవాలి ఆ గ్యాప్. ఎందుకంటే కొంతమందికి కప్పు సైజు హైట్గా వస్తే బాగుండదు అనమాట, వద్దంటారు. ఆంటీస్ బ్లౌజ్ కాబట్టి కొంచెం తక్కువే పెట్టాలి. చూసారా, ఎలా కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్కి ఫ్రంట్కి ఎంత తేడా ఉందో చెక్ చేసుకొని దాని ప్రకారం కట్ చేసుకుంటే ఖర్చులు కూడా కుట్టేటప్పుడు తేడా రాకుండా కరెక్ట్గా ఉంటుంది. యాజ్ టీస్గా ఎలా కట్ చేసుకోవాలి. డ్రాయింగ్ వేసుకునే విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. కాట్లు పెట్టేసుకొని ఫ్రంట్ నెక్ కూడా ఎగ్జాక్ట్గా కట్ చేసేసుకోవాలి. ఉక్సులు పట్టి దగ్గర డాటు, చంక డాటు అలా వస్తుంది అన్నమాట. ఓకేనా. ఎగ్జాక్ట్ కటింగ్ అనమాట ఇది. ఒకసారి సైడ్ కూడా ఎంత వచ్చిందో చెక్ చేసేసుకుంటే ఏదైనా మార్పులు ఉంటే చేసుకోవచ్చు. ఇది పెట్టేసాము, సరిపోయింది. అప్పుడు డాట్ నుంచి అటు కూడా కొలుచుకోవాలి. ఏ సైడ్కి ఆ సైడ్ కొలుచుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఎంత వచ్చిందో మనం చెక్ చేసేసుకొని నడుము వచ్చేసి 36 అనమాట. దాని ప్రకారం కొంచెం తగ్గించేసేసుకోవాలి. మనకి ఎలా అయినా కొలత కరెక్ట్గా రావాలి. ఫ్రంట్ అయిపోయింది. బ్యాక్ పైన షేప్ పట్టి ఎలా తీయాలనేది ఒకసారి మీకు చూపిస్తాను. ఎగ్జాక్ట్గా అలా కట్ చేసుకుంటే ఈజీ మెథడ్లో ఈ కటింగ్ కనుక మీరు ఫాలో అయితే పర్ఫెక్ట్ కటింగ్ మాస్టర్ అవుతారని నా అనుభవం మీద చెప్తున్నాను. 25 years అనుభవం టైలరింగ్ ఫీల్డ్లో. 11 ఇంచుల వరకు షేప్ పట్టి వచ్చింది. పొడవు 3 ఇంచులు వచ్చింది. 4 ఇంచులు షేప్ తీయాలి. అంటే 1 ఇంచ్ మనం పెంచాలి కదా ఖర్చు కోసం. 3 ఇంచులు వచ్చిందనమాట.
దాని ప్రకారం ఎలా కట్ చేసుకోవాలో మనం ఈ మెథడ్లో కటింగ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. క్లాత్ తక్కువగా ఉంది, ఇటువైపు జరుపుతున్నాను. క్లాత్ వైపు మార్కింగ్ వేసుకొని 4 ఇంచులు వచ్చేటట్టుగా పెట్టేసుకొని షేప్ కరెక్ట్గా ఎలా వచ్చిందో ఒకసారి చెక్ చేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. షేప్ బట్టి ఎలా ½ ఇంచ్ తగ్గించుకోవాలి. 3.5 ఉంది, ఇటువైపు 4 ఉందన్నమాట. ½ ఇంచ్ పెరిగిద్ది ఈ సైడు. ఓకేనా ఫ్రెండ్స్, ఎగ్జాక్ట్గా ఇలా కట్ చేసుకుంటే కటింగ్ అనేది పర్ఫెక్ట్గా తెగింది. దీని ప్రకారం మనం స్టిచ్చింగ్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. వారాహి ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్, శ్రీ అరుణ బొటిక్ సినీ లేడీస్ టైలర్. తప్పకుండా